నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. ఈరోజు మనం ఈ బస్సుని చూస్తే అర్థమైపోయి ఉంటుంది మనం ఏ రూట్లో ట్రావెల్ చేస్తున్నామో. అదే మన నంద్యాల నుంచి గిద్దలూరు వరకు అయితే మనం ఈ బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు. ఇదేందుకు కొంచెం డిఫరెంట్గా ఉంది వెహికల్ అయితే. ఒక 15 minutesలో మన బస్సు స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్లాట్ఫామ్స్లో ఖాళీ ఉంది, బస్సెస్ ఏం లేవు. ప్లాట్ఫామ్ నెంబర్ 11 ఒంగోలు, బద్వేలు, కనిగిరి అనమాట. అండ్ మనం వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 12 మీద అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు ప్లాట్ఫామ్ నెంబర్ 13 గిద్దలూరు, మార్కాపురం అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 14 కూడా అదే ఉంది సేమ్. అండ్ మనము గిద్దలూరుకి వెళ్ళేలోపు అట్లీస్ట్ ఒక 1.5 hour అయితే పడుతుంది అనమాట. అండ్ చుట్టుపక్కల చూసుకోవచ్చు మొత్తం అన్ని పల్లె వెలుగు బస్సెసే. బస్ స్టేషన్లో కూడా చాలా తక్కువ జనాలు ఉన్నారు. టైం చూసుకోవచ్చు 1:55 అవుతుంది. అండ్ మన బస్సు కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రైడ్. మాత్రము కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చెప్తా ఈ రైడ్లో స్పెషాలిటీ ఏందనేది. పైన చూసుకోవచ్చు క్యాబిన్లో మొత్తం ప్లాస్టిక్ పూలు, డెకరేషన్ మాత్రం మామూలుగా అయితే లేదు మన బస్సుకి. నా ఫేస్ చూడండి నిద్ర లేక ఎట్లా ఉందో. నైట్ మొత్తం 2 వీడియోలు ఎడిట్ చేసిన. సో దానివల్ల కొంచెం కంజెస్టెడ్ అయితే ఉంది. నాకు హెల్త్ కూడా అంతేం బాగాలేదు. అయినా సరే మనము వీడియో షూట్ చేయాలని ఒక ప్యాషన్తో అయితే మనము హెల్త్ని కూడా కేర్ చేయకుండా వచ్చేసినాం అనమాట. గిద్దలూరుకి సంబంధించిన షార్ట్ వీడియోస్ కానీ, రీల్స్ కానీ ఇన్స్టాలో అప్లోడ్ చేసినా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. కరెక్ట్గా మన బస్సు వచ్చేసి 2:15కి అయితే ప్లాట్ఫామ్ నుంచి అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు మనకి ఇటు సైడ్ చివరన వచ్చేసి అన్ని కర్నూలు బస్సెస్ అవుతాయి అనమాట. ప్లాట్ఫామ్ సైడ్ మనకైతే ఫ్రంట్ సీట్ అయితే దొరికింది. ఇంకా వ్యూస్ అన్నింటినీ నీట్గా అయితే షూట్ చేసి పెట్టినా అనమాట. ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, భలే మజాగా అయితే ఉండదు. ఎవరైతే నేచర్ని ఫీల్ అవుతారో వాళ్ళకి కరెక్ట్గా అయితే సరిపోతుంది ఈ వ్లాగ్. ఒకసారి చూడండి, నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. నేచర్లో రైడ్ చేస్తాం మనము ఈ రైడ్ అంతా. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి ఉండాలన్నమాట. ఒకసారి క్లైమేట్ని చూడండి ఎంత ప్రశాంతంగా అయితే ఉందో, కూల్ అయితే ఉంది. అండ్ ఇదే వెదర్తోనే ఉండాలి మనం వెళ్ళేంత వరకు. అప్పుడే మనకి ఫారెస్ట్ అనేది చాలా బాగా అయితే కనిపిస్తుంది అనమాట గ్రీనరీతో. ఈ రూట్ ఏంటంటే సిటీ లోపలికి వెళ్ళేదనమాట. అంటే మనకి ఏదన్నా మార్కెట్ సైడ్ కానీ అటు సైడ్ మనము ఈ రూట్లో తీసుకొని వెళ్ళొచ్చు అనమాట లోపలికి. మన వీడియోని ఎవరైనా నంద్యాల నుంచి చూస్తున్నట్లయితే కింద ఖచ్చితంగా వాళ్ళ పేరు అనేది కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. మనం కూడా తెలుసుకుందాము నంద్యాల నుంచి ఎంతమంది మన వీడియోని చూస్తున్నారు అనేది. అబ్బాబ్బాబ్బా జీరో ట్రాఫిక్, రోడ్లు చూడండి ఎంత ఖాళీ ఉన్నాయి. ఆరామ్సే ప్లెజెంట్గా ఉంది. సిటీ కూడా చాలా బాగుంది అన్నమాట, సైలెంట్గా, ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేదు. మనము ఆ ఎక్స్ప్రెస్ బస్ వెళ్తుంది కదా ఇందాక అటు సైడు, అట్లా వెళ్తే మనము కర్నూలుకి అయితే వెళ్ళొచ్చు అనమాట. స్ట్రైట్ కూడా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇది షార్ట్ కట్ అనమాట. కింద చూసుకోవచ్చు రైల్వే ట్రాక్. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, రైట్ సైడ్ వెళ్తే కర్నూలు, లెఫ్ట్ సైడ్ వెళ్తే గిద్దలూరు, మార్కాపురం, గుంటూరు, విజయవాడ. ఇంకా అట్లే కొంచెం ముందరికి వెళ్తే తిరుపతి కూడా వస్తుంది అనమాట. మళ్ళీ రైట్ సైడ్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి నంద్యాల నుంచి గిద్దలూరు వరకు 75 రూపీస్ అయితే పడింది అనమాట. డెడ్ చీప్, మంచి ప్రైస్ అనమాట. అది చీప్ అండ్ బెస్ట్లో. ఈ సర్కిల్ వచ్చేసి మెయిన్ సర్కిల్ అనమాట. ఇక్కడే మనకి క్యాబ్స్ కూడా దొరుకుతుంటాయి. కోవెలకుంట్లకు కానీ, ఇటు సైడ్ కడప, తిరుపతి, ఇంకా అహోబిలం వెళ్ళే జీప్స్, క్యాబ్స్, ఆటోస్ అన్నీ మనకి ఈ సర్కిల్లో అయితే అవైలబుల్లో ఉంటాయి. ఒకసారి చూసుకోవచ్చు మనకి సైడ్కి నేచర్ ఆఫ్ ఫార్మింగ్ చూడండి. మొత్తము పంటలు ఎట్లా పండిస్తున్నారు. ఇక్కడ చాలా గ్రీనరీ ఎక్కువ ఉందన్నమాట. ఇటువంటి వాతావరణమే నేను కావాలని కోరుకుంటా, కానీ మా ఇంటి సైడ్ అస్సలు ఉండదు ఇట్లాంటి నేచరు. నిజంగా చాలా లక్కీ ఇట్లా ఊర్లలో పుట్టిన వాళ్ళు.
బాగా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు నేచర్ని. మనకి ఎప్పుడైతే నంద్యాల నుంచి సిటీ బయటకు వచ్చింటామో నందిపల్లి, సీతారామపురము, గాజులపల్లి ఇట్లాంటి ఊర్లని క్రాస్ చేసిన తర్వాత మనము అప్పుడు అడవిలోకి అయితే ఎంటర్ అవుతాం అనమాట. లాస్ట్ విలేజ్ వచ్చేసి నాకు తెలిసి గాజులపల్లి అనుకుంటా. ఇంకా అక్కడి నుంచి మనము అసలైన ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట. అప్పుడు చూడొచ్చు మనం మజా అంటే ఏంటో. ఆ ఫారెస్ట్లో నిజంగా రైడ్ చేస్తుంటే ఏదో ఫీలింగ్ అనమాట, తెలియని ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. అంత బాగుంటుంది నేచరు. ముందు రోడ్ చూసుకోవచ్చు, జీరో ట్రాఫిక్, పచ్చటి పొలాల మధ్య, చెట్ల మధ్య ఆ రోడ్డు మీద మనం రైడ్ చేస్తుంటే ఒకసారి ఆ ఫీలింగ్ చూడండి. నాకైతే వేరే లెవెల్ హ్యాపీనెస్ ఉంది. నేను మోస్ట్లీ ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అంటే అది నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్ళే రూట్లో అయితే చాలా ఎగ్జైటింగ్ అయితే ఫీల్ అవుతాను అనమాట. ఈ ముఖద్వారం ఉంది కదా, ఇటు నుంచి మనము స్ట్రైట్గా వెళ్తే మహానంది టెంపుల్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలి, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. చూసుకోవచ్చు మన రోడ్ సైడ్కి వచ్చేసి అరటి పండ్ల తోట అన్నమాట. చెట్లు కూడా ఎంత బాగున్నాయి. ప్రజెంట్ మనము గాజులపల్లెకి అయితే రీచ్ అయిపోయినాము. మన సైడ్ చూసుకోవచ్చు, ఆడ గోపురంతో కొత్త గుడి అనమాట నిర్మించినారు. ఎంత బాగా కట్టినారు చూడండి. చూడడానికి ఓల్డ్ స్టైల్లో ఉందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది మనకి. ప్రజెంట్ మనం గాజులపల్లెలో అయితే ఉన్నాము. ఇంక ఇక్కడ నుంచి ఈ ఊరు ఎండ్ అయిపోయిన తర్వాత మనకు అసలైన ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. నంద్యాల నుంచి గిద్దలూరు వరకు మనకు అప్రాక్స్గా ఒక 1.5 hours 2 hours జర్నీ అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే ఘాట్ సెక్షన్ కదా, స్లోగా వెళ్తుంది బస్సు. మనకి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫుడ్ ఏమీ దొరకదు. ఒకవేళ మీరు ఫుడ్ తీసుకున్నారంటే ఈ విలేజ్లోనే తీసుకోండి. ఈ ఫారెస్ట్ వచ్చేసి మన ఏపీలో అయితే ఉంది. దీని పేరు నల్లమల్ల ఫారెస్ట్ అంటారు అనమాట. ఈ ఫారెస్ట్కి మరో పేరు ఏంటి తెలుసా? నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అని ఉంటుంది శ్రీశైలము. ఎందుకంటే ఈ ప్రాంతంలో మనకి చిరుత పులులు కానీ పెద్ద పులులు కానీ అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎలిమెంట్స్. నైట్ టైంలో అవి రోడ్స్ కూడా క్రాస్ చేస్తుంటాయి. చాలా వీడియోస్లో మనం చూడొచ్చు యూట్యూబ్లో కానీ. మనకి ఎక్కువ వైరల్ అయి ఉంటాయి అనమాట. కొన్ని వీడియోస్లో ఎనిమల్స్ అనేటివి బయటకు వచ్చేస్తుంటాయి. ఈ ఘాట్లో కూడా చాలా వరకు ఎనిమల్స్ అయితే ఉన్నాయన్నమాట నల్లమల్ల ఫారెస్ట్లో. కొంచెం ట్రావెల్ చేసేటప్పుడు చూసి ట్రావెల్ చేయండి. ఇక్కడ ఫ్రీ వాటర్ సర్వీస్ చూడండి. బీసీ రాజారెడ్డి అంట, ఆయన రీసెంట్గా అయితే స్టార్ట్ చేసినాడు ఇది ఫ్రీ వాటర్ సర్వీస్. ఇక్కడ ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనము ఎప్పుడైతే ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినామో స్టార్టింగ్లో మనకి ఒక 10 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకి ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది అనమాట. దాన్ని దొరబావి వంతెన బ్రిడ్జ్ అంటారు. అది బ్రిటిష్ నాటి కాలంలో అయితే స్టార్ట్ చేసినారనమాట. ఇప్పటికి కూడా అది అట్లనే ఉంది, కాకపోతే పడిపోయిందన్నమాట. ఏమి రైళ్ళు అనేటివి వెళ్ళవన్నమాట. మొత్తం ట్రైన్స్ అన్నీ వెళ్ళేటివి. కొత్త బ్రిడ్జ్ అయితే పడింది, దాని మీద అయితే వెళ్తాయి. మనకి మధ్యలో ఆ బ్రిడ్జ్ కూడా వస్తుంది, ఒకసారి చూపిస్తా. ఎండ్ వరకు చూడండి, అసలు సీనరీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మీరు కానీ స్కిప్ చేసినారంటే వీడియో ఇంట్రెస్ట్ అనేది రాదు మీకు. ఇప్పుడు వరకు నేను ట్రావెల్ చేసిన రూట్లలో నేను సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యేది ఈ రూట్ మాత్రమే. వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఘాట్ సెక్షన్ అనమాట. నల్లమల్ల ఫారెస్ట్ అంటేనే ఒక వేరే లెవెల్ అందాలు ఉంటాయి. చూసుకోవచ్చు, స్టార్ట్ అయిపోయింది ఇంకా మనకి. ఇంకా ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఎండ్ అయ్యే వరకు ఇంకా నల్లమల్ల అందాలు కనిపిస్తూనే ఉంటాయి. మనకి ఎన్ని కళ్ళు పెట్టి చూసినా ఇంకా సరిపోదు అనమాట. అంత బాగుంటుంది ఈ గ్రీనరీ కానీ నేచర్ కానీ. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మీకు కనుక ఈ ఫారెస్ట్ అనేది నచ్చితే కింద ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మన వ్యూవర్స్ అయితే. మనము కొంచెం ముందరికి వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్కి చాలా చరిత్ర ఉంది. ఒక అద్భుతమైన వింత కూడా జరిగింది. అదేంటంటే వీడియో చివర్లో అయితే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ టెంపుల్ని అయితే చూసేయండి. ఒక 2 minutes అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి ముందుకెళ్తే ఈ టర్నింగ్ దాటిన తర్వాత అది ఇక్కడ ఒక చిన్న గుడి కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ మనకి లోపలికి వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అట్లనే కింద వాటర్ కూడా ఫ్లో అవుతుంటాయి అన్నమాట. చూడడానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనం పక్కా టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేసి వెళ్దాం అనమాట. ఫిక్స్ అయిపోయినా నేను మాత్రం. లేదా స్పెషల్గా ఒక బ్లాగ్ అయితే తీద్దాము మనము మంచి డెడికేషన్తో. ఒకసారి మన బస్సు క్యాబిన్ అబ్జర్వ్ చేయండి. పల్లె వెలుగు బస్సు క్యాబిన్ అంటే అన్నీ ఒకటే ఉంటాయి, కాకపోతే ఇది ఫిక్స్డ్ గ్లాసు పెద్ద ఉంది. దీని క్యాబిన్ కూడా వేరే ఉంది కొంచెం.
నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే ఈ బస్సెస్ నంద్యాల సైడ్ తిరుగుతాయి కదా ఈ ఘాట్ సెక్షన్లో, మేబీ వాళ్ళు ఫిక్స్డ్ గ్లాస్ ఎందుకు పెట్టింటారంటే డబల్ గ్లాస్ పెడితే సరిగా కనిపించదు కాబట్టి ఒకటే ఫిక్స్డ్ గ్లాస్ పెట్టింటారు అని నేను అనుకుంటున్నా. మేబీ అదే రీజన్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఈ వ్యూ ఎట్లా కనిపిస్తుందో ఒకసారి చెప్పండి. కొంచెం మిర్రర్ అయితే అడ్డం ఉందన్నమాట, అది లేకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుండే మనకి. అసలు చూడండి మీరు, ఆకాశము బ్లూ కలర్ ఉందన్నమాట, ఇక్కడ రోడ్డు రెండు కాంబినేషన్ ఎట్లున్నాయి చూడండి. అందులో ఈ వాతావరణం ఒకటి, ఈ వర్షాకాలంలో ఈ ఫారెస్ట్ మొత్తం గ్రీనరీతో ఉంటుంది అనమాట. అందులో ఈ వర్షం పడుతుంటే ఇంకెంత బాగుంటుంది చెప్పండి. లైట్గా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఎటు చూసినా వ్యూ పాయింట్ లాగానే అనిపిస్తుంది నాకు. మొత్తము గ్రీనరీ ఫిల్ అయిపోయింది అనమాట. ఏం చెప్పాలి, ఎంత అని చెప్పాలి. సరే ఎంత రేటింగ్ చేస్తారో మీరు కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. నాకు మాత్రం పిచ్చగా నచ్చేసింది. నేను క్యాబిన్ రైడ్ మాత్రం భయంకరంగా అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఈ రూట్లో. ఇంతవరకు ఎక్కడ స్ట్రగుల్ లేకుండా రావడం అనేది లేదనమాట. బస్సు చాలా స్మూత్గా వస్తుంది, మంచి స్పీడ్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. గుబురు ఈ చెల్లుడు అండి, ఏదో గుంపుగా ఏదో కింద స్వరంగంలోంచి పోతున్న ఫీల్ వస్తుంది నాకు మాత్రము ఈ చెట్లు గుబురుగా ఉన్నప్పుడు అంతా. గైస్ మనకి బస్లో ట్రావెల్ చేసినా ట్రైన్లో ట్రావెల్ చేసినా సేమ్ నేచర్ అయితే ఉంటుంది అనమాట. దట్టు వన్ థింగ్ అయితే నేను ఒకటి చెప్తా చూడండి, మనము ట్రైన్లో కనుక ట్రావెల్ చేస్తే 2 టనల్స్ వస్తాయి అన్నమాట. ఒకటి బొగాదా టనల్ వస్తుంది అండ్ 2 చెలమ్మ స్టేషన్ టనల్ అయితే వస్తుంది అనమాట. చెలమ్మ స్టేషన్ టనల్ వచ్చేసి దాని లెంత్ 280 మీటర్స్ అన్నమాట. అదే మీరు బొగాదా టన్నల్ చూసుకున్నట్లయితే దాని లెంత్ వచ్చేసరికి నియర్లీ ఒక 1000 మీటర్స్ వరకు ఉంటుంది అనమాట. అంటే ఒక 1 కిలోమీటర్ వరకు. ఎక్సలెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది, ఎక్సైట్మెంట్ చెప్పలేము అనమాట. ఆ లెవెల్లో ఉంటుంది ఫీలింగ్ మాత్రము. బస్లో ట్రావెల్ చేసినా ఐదర్ ట్రైన్లో ట్రావెల్ చేసినా. దట్టు మనకి ఈ ఫారెస్ట్లో ఏంటంటే చాలా హిడెన్ ప్లేసెస్ ఉన్నాయి, అది చెప్తా చూడండి ఒకటి. ఫస్ట్ వన్ వచ్చేసి ఒక హిడెన్ వాటర్ ఫాల్ ఉంది. మ్యాప్లో కనుక మీరు నంద్యాల టు గిద్దలూరు రూట్ అని సెర్చ్ చేస్తే ఆ రూట్ మార్క్ పక్కనే హిడెన్ వాటర్ ఫాల్ అని పాయింట్అవుట్ చేసి చూపిస్తుంది అనమాట. మీరు ఆ లొకేషన్ని పెట్టుకొని వెళ్తే మనము ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళొచ్చు. కాకపోతే అది రిస్ట్రిక్షన్ అనమాట, మనము ఫారెస్ట్లోకి వితౌట్ పర్మిషన్ మనం ఎంటర్ కాలేము. ఇంకోటి వచ్చేసి జంగల్ సఫారీ, అది ఆన్లైన్లో రిజిస్టర్ అయి ఉంటుంది. అక్కడ మనము క్యాంపింగ్ కూడా చేయొచ్చు విత్ జంగల్ సఫారీ. ఏంటంటే మనము ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది ఇది టూరు. మనకు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ని కాంటాక్ట్ అయ్యి కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మనము ప్యాకేజ్ తీసుకొని జంగల్ సఫారీ అయితే చేయొచ్చు అనమాట. ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తుంది. మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్లో మనకి చెక్ పోస్ట్ ఉందన్నమాట. ఇది ఏంటంటే చెక్ పోస్ట్ కమ్ టోల్ గేట్ అనమాట. ఈ ఘాట్కి మనము ఇదే ఘాట్ని ఒంగోలు, గుంటూరు, విజయవాడ వెళ్ళొచ్చు అనమాట ఇదే ఘాట్ మీదుగా. ఇక్కడ చూడండి ఆ రోడ్డు మధ్యలో ఎట్లా పెట్టినట్టు చూడండి, బస్సు ఎట్లా పోవాలా కొంచెం కూడా సెన్స్ లేకుండా. మనం వచ్చేసి శ్రీశైలం డ్యామ్ గేట్స్ వీడియో అయితే షూట్ చేసినాం అనమాట. ఫస్ట్ డే ఓపెనింగ్ చాలా బాగా మంచి రీచ్ వచ్చింది. అట్లాగే ఆ వీడియోని ఎవరైనా చూడాలనుకుంటే పైన ఐ కార్డ్స్లో ఇస్తా, డిస్క్రిప్షన్లో ఇస్తా, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తా. అక్కడికి వెళ్ళి మీరు చూసేయండి. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే షూట్ చేసినాము. ఈ ఘాట్లో ఏంటంటే నైట్ టైమ్స్ చాలా వైల్డ్ యానిమల్స్ రావచ్చు అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎటువంటి ప్రొటెక్షన్ లేదు మనకి రోడ్ సైడ్ చూసుకుంటే. ఎక్కడ ఓపెన్ ఏరియా అనమాట ఇదంతా, రోడ్ అంతా కూడా. సో ఎనిమల్స్ వచ్చే అవకాశము 99% అయితే ఉందన్నమాట. ఎవరైనా వచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా అయితే రండి. మన రాయలసీమ నుంచి ప్రకాశంకి వెళ్ళాలంటే ఇదే రూటే అనమాట. విజయవాడ కానీ, ఒంగోలు కానీ, గుంటూరు, చీరాల
మొత్తము ఈ రూట్ వస్తుంది అనమాట. మనము ఇంకో రూట్ నుంచి కూడా బయలుదేరచ్చు. అది దోర్నాల శ్రీశైలం ఘాట్ అనమాట. ఆత్మకూరు నుంచి దోర్నాల అటు నుంచి కూడా మనకి ఆ రూట్ కలుస్తుంది అనమాట. కాకపోతే అది సింగిల్ రోడ్ అనమాట. దీంతో పోలిస్తే ఇది బెటర్ కొంచెము. అక్కడ రూట్ కూడా అంత బాగుండదు, కొంచెం డేంజర్గా ఉంటుంది. ఇది టైం ఎక్కువ పట్టినా రూట్ బాగానే ఉంటుంది. ఘాట్ అయినా కూడా మనము నిదానంగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట, సేఫ్ అండ్ సెక్యూర్గా. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. ఇలాంటి ఫారెస్ట్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలానే రాబోతున్నాయి. వాటిని అన్నిటిని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం వీడియోని వితిన్ సెకండ్స్లో అయితే వాచ్ చేయొచ్చు. మీలో ఎంతమంది ఈ ఫారెస్ట్ రూట్లో నుంచి వెళ్ళినారో కింద కమెంట్లు అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ని కూడా కింద షేర్ చేసుకోండి. వీడియో స్టార్టింగ్లో నేను ఒక విషయం చెప్తాను, నాకు గుర్తుంది కదా. ఏంటంటే అది మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ ఏంటంటే 4 heads పాము అనమాట. 4 తలకాయలు ఉంటాయి, 4 పడగల పాము అంటారు. ఇప్పుడు కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. రియల్గా అయితే జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్. ఇదే రూట్లో గిద్దలూరు ఘాట్లోనే అది బయటకు వచ్చిందనమాట. ఒక్కసారిగా ప్రజలందరూ చూసి షాక్ అయినారు. అంటే అట్లాంటి పాముని ఇంతవరకు చూసినారనమాట. సో అక్కడ ఏంటంటే సాక్షాత్తుగా దేవుడు కొలువై ఉన్నాడు అని అందరూ నమ్ముతున్నారు అనమాట. అది కొన్ని ప్లేసెస్లో అయితే చెట్లు చాలా కింద పడిపోయినట్టుగా అనిపిస్తున్నాయి. మేబీ అవి బస్సుకు తాకుతాయేమో నేనైతే భయపడినా. ఫ్రంట్ సీట్లోనే కూర్చున్నా కదా, చాలా దగ్గర కనిపిస్తున్నాయి అనమాట కింద ఉన్నట్టు కొమ్మలన్నీ. మనం అట్లా అనిపించినప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఈ రూట్లో, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా మనము ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రావెల్ చేస్తున్నామంటే ఫస్ట్ సేఫ్గా అయితే రీచ్ అవ్వాలి. అదొకటైతే పెట్టుకోండి మీరు ఫస్ట్ ప్రయారిటీ. పక్కన చూడండి లారీ వాళ్ళు ఏదో ట్రబుల్ వచ్చింది అనుకుంటా, సైడ్ కాపేసినారు. సైడ్ కాపేసినా కూడా ఎక్కువ స్పేస్ కూడా లేదు, ఎందుకంటే ఇది చిన్న రోడ్ అనమాట. అక్కడ ముందర మనకి ట్రైన్ వెళ్తుంది చూడండి బ్రిడ్జ్ పైన, అది వచ్చేసి కొత్త బ్రిడ్జ్ అనమాట. కొత్త బ్రిడ్జ్ అంటే కొత్తదేం కాదు, అది కూడా పాతదే. కాకపోతే బ్రిటిష్ కాలం లేదు కట్టినైతే కాదు, ఇది మన వాళ్ళు వేసింది. ఈ బ్రిడ్జ్ మీద స్ట్రైట్గా ఇట్లానే నడుచుకుంటూ వెళ్తే మనము బొగాదా టన్నల్కి అయితే రీచ్ అవ్వచ్చు. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఈ ప్లేస్ ఎంత బాగుంది చూడండి. అసలు బ్రిడ్జ్ కింద మనం పాస్ అవుతూ పైన మన ట్రైన్ వెళ్తుంది. అండ్ ముందర చూస్తే ఫుల్ ఘాట్ అనమాట, అన్ని చుట్టుపక్కల కొండలు, నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి అక్కడ పిల్లర్స్ లాగా కనిపిస్తుంది కదా అక్కడది పైన, ఇదే అనమాట దొరబావి వంతెన బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఆ నేమ్ ఎందుకు వచ్చిందంటే చెప్తామండి. పక్కనతో బావి ఉంటుంది, ఆ బావి పేరు దొరబావి అనమాట. సో ఆ బావి త్రూ ఈ బ్రిడ్జికి అయితే పేరు వచ్చింది అనమాట, దొరబావి వంతెన బ్రిడ్జ్ అని. ఈ బ్రిడ్జికి చాలా పెద్ద చరిత్ర ఉంది, అది చెప్పాలంటే మన వీడియోలో అసలు సరిపోదు. బ్రిటిష్ కాలం నాటిలో అప్పుడు కట్టినారనమాట, కన్స్ట్రక్ట్ చేసినారు. ఎందుకంటే ట్రైన్స్ అప్పుడు మన సంపదని ఎక్స్పోర్ట్ చేస్తుండ్రు వాళ్ళు బ్రిటిష్ కాలంలో. సో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి ఆ బ్రిడ్జ్ని అయితే కట్టుకున్నారనమాట. ఈ బ్రిడ్జ్ మీద మనకి తెలుగులో చాలా మూవీ షూటింగ్సే జరిగినాయి. అందులో చిరంజీవి సార్వి కూడా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. సార్ మీరు చెక్ చేయండి, లొకేషన్ అప్పట్లో ఎట్లా ఉంటుంది అనేది క్లారిటీగా అయితే చూపిస్తారు. మన బస్సు ఇంతసేపు మంచిగా స్పీడ్ మీద అయితే వచ్చింది. వన్స్ ఆ బ్రిడ్జ్ రీచ్ అయిన తర్వాత అంతా అప్ హిల్ అనమాట. ఈ ఘాట్ అంతా స్లోగా అయితే వెళ్తుంది చూడండి, అచ్చుకుంటూ. చూసుకోవచ్చు మీరు ముందర ఇక్కడ వెహికల్ కొంచెం దూరం వరకు అయితే కనిపిస్తుంది. ఇక్కడ టర్నింగ్ దగ్గర మనకి ఎటు సైడ్ నుంచి ఏ వెహికల్ వస్తున్నది అస్సలు ఈ విజువల్స్ అనేటివి ఏం కనిపిస్తలేదు. సో కొంచెం జాగ్రత్తగా అయితే రావాలి. ఇబ్బాబ్బా ఒక్కసారి వ్యూ చూడండి, ఏమన్నా ఉందా అసలు. ఆ పిల్లర్లు కానీ సాలిడ్గా ఉన్నాయి, అట్నే ఎంత హైట్లో ఉన్నాయి చూడండి. అప్పట్లోనే ఎట్లా కట్టినారు అంతా రాళ్ళతో, ఎట్లా ఐడియానో ఏమో మనకి ఏం అర్థం కాదు, కానీ చాలా హైట్ మీద ఉన్నాయి. ఒకసారి చూడండి ఎంత పైకి ఉన్నాయి చూడండి అవి. ఈ బ్రిడ్జ్ దగ్గర ఏంటంటే ఒక్క వెహికల్ పాస్ అయితే ఇంకో వెహికల్ నిలబడాలన్నమాట, అది పాస్ అయ్యేంత వరకు. సో అట్లా చాలా యాక్సిడెంట్స్ అయినాయి అనమాట, ఎక్కువ వర్షాకాలంలోనే అయినాయి. మోస్ట్లీ బస్సెస్ కంటే ఎక్కువ లారీలే యాక్సిడెంట్ అయినాయి అనమాట ఈ రూట్లో. సో కొంచెం జాగ్రత్తగా అయితే రండి వచ్చేటోళ్ళు ఈ ఘాట్ సెక్షన్ వరకు. మెయిన్ ఇదొక్కటి కంప్లీట్ చేసుకుంటే మీరు మిగతా రూట్ అంతా కొంచెం సేఫ్గానే ఉంటుంది. ఇదొక్కటే అనమాట ఈ రూట్లో టఫెస్ట్ పాయింట్ అంటే. చూసుకోవచ్చు మనం ముందర కటింగ్ చూడండి, చిన్న నేరో ఎండ్ అనమాట అంతే. ఏదో ఒక వెహికల్ పాస్ అయితే ఇంకో వెహికల్ అట్లా నిలబడిపోవాలి, అంత చిన్న ఉంది.
వర్షాకాలంలో వర్షం పడుతుంటే నీళ్ళన్నీ పైనుంచి కిందికి వస్తుంటాయి, వేరే లెవెల్ ఫీలింగ్. మామూలుగా అయితే ఉండదు ఈ లొకేషన్ మాత్రము, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడే ఇంత గ్రీనరీ ఉందంటే ఇంకా వర్షం పడితే ఇంకా మంచులో ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి. అసలు ఏం కనిపించదు అనమాట. ఆ రోడ్ సైడ్ కూడా ఫాగ్ అంతా చుట్టేసుకుంటుంది. ఇప్పుడు కరెక్ట్గా మనము ఆ బ్రిడ్జి హైట్కి అయితే రీచ్ అయిపోయినాము. అంటే మన బస్సు కింది నుంచి మళ్ళీ పై కొండకు వచ్చిందనమాట. అంటే అటు సైడ్ నుంచి ఇవతల సైడ్కి కరెక్ట్గా చూస్తే మనకి ఆ బ్రిడ్జ్ లెవెల్లో పోతున్నట్టు అనిపిస్తుంటుంది చూడండి. ఆ పిల్లర్ల దగ్గర కరెక్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్. మనం ఇంకా మన ఛానల్లో ఇలాంటి ఫారెస్ట్ రూట్లు చాలానే ప్లాన్ చేసినాము. ఫస్ట్ ఒక శ్రీశైలం ఘాట్ వీడియో అయితే తీసినాం అనమాట, మహాశివరాత్రి రోజు. ఐకార్డ్స్లో ఇస్తా, వెళ్ళి చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, అది కూడా ఎక్సలెంట్ ఉంటుంది వీడియో. అండ్ ఆల్సో శ్రీశైలం డ్యామ్ గేట్స్ కూడా ఓపెన్ చేసినారు కదా, ఫస్ట్ డే వీడియో షూట్ చేసి కవర్ చేసిన. ఐకార్డ్స్లో ఇస్తా ఆ వీడియో కూడా, వెళ్ళి చూడండి. సూపర్గా ఉంటుంది 2 వీడియోస్ మాత్రము. చూసారు కదా ఇందాక బస్సు, ఈ బస్సు వెళ్తున్నప్పుడు అది నిలబడిపోయింది అవతలకి, అంటే వెళ్ళకుండా అక్కడ స్టాప్ అయిపోయింది. అది పాస్ కావాలంటే ఇది వెళ్ళాలన్నమాట. అట్లా ఆ రేంజ్లో ఉంది పరిస్థితి మాత్రం ఇక్కడ ఈ ఘాట్లో. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ కూడా. మామూలుగా అరవడం లేదు వెహికల్, ఫుల్ హెవీ లోడ్ అయిపోయింది, దీనికి అసలు లాగలేకపోతుంది. అండ్ ఇటు సైడ్ చూసుకోవచ్చు ఎంత మంచి బ్యూటిఫుల్ హిల్స్ చూడండి, పక్కన కొండలు. చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా, ఏదైనా ఒక ఎనిమల్ అయినా కనిపిస్తుందేమో అని. అసలు మనకి ఈరోజు బ్యాడ్ లక్ అనుకుంటే ఒక్క ఎనిమల్ కూడా కనిపించలేదు రోడ్లో. అట్లీస్ట్ వైల్డ్ ఎనిమల్స్ ఏదైనా కాకుండా చిన్న చిన్న మంకీస్ అన్నా ఉంటాయి అనుకున్నా. కాకపోతే మన ఊర్లో ఉండే కూడా అలాంటి కోతులే ఉన్నాయి. డిఫరెంట్ ఎనిమల్స్ అంటే ఏమీ కనిపించడం లేదు. నాకు మాత్రం వేరే ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదనమాట, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ రోడ్స్ అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ వ్యూ కూడా పర్ఫెక్ట్గా అయితే దొరికింది మనకి. ఫ్రంట్ సీట్లో నుంచి కవర్ చేస్తున్నాం కదా, మొత్తం లొకేషన్ అంతా క్యాప్చర్ అవుతుంది మన కెమెరాలో. సేమ్ మనకి ఇలాంటి అడవి ఘాట్ రోడ్స్ ఎక్కువ మనకి కేరళలో అండ్ గోవా సైడ్ అయితే ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఇదొకటి మనం చాలా అదృష్టంగా ఫీల్ అవ్వచ్చు, ఇలాంటి రూట్ ఒకటి ఉన్నందుకు. అది కూడా దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. పక్కన చూసుకోవచ్చు మనకి కింద రైల్వే ట్రాక్ అయితే ఉంది. అండ్ మనం ఇప్పుడు కొండపై నుంచి కిందికి దిగుతున్నాము. బస్సు కూడా కొంచెం స్పీడ్లోనే ఉందన్నమాట. మనకి అప్ హిల్ ఎక్కుతున్నప్పుడు ప్రాబ్లం ఉండదు, కానీ డౌన్ హిల్ దిగుతున్నప్పుడు చాలా ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్కసారి. ఈవెన్ లారీస్కి అయినా సరే, బస్సెస్కి అయినా సరే. ఎందుకంటే ఇవి హెవీ వెహికల్స్ అనమాట, అంత స్పీడ్ని కంట్రోల్ చేయలేము. దీనిని బ్రేక్స్ కూడా ఫెయిల్ అవుతుంటాయి అనమాట. ఎందుకంటే లైనర్లు బ్రేక్ తొక్కి 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 హీట్ అవుతుంటాయి. సో బ్రేక్స్ కూడా చాలా వరకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వెహికల్ని, ఇంత హెవీ లోడెడ్ వెహికల్స్ని ఆపాలంటే కొంచెం టెక్నికల్గానే డ్రైవ్ చేయాలి. సో కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి. అండ్ ఇలాంటి ఘాట్లలో కిందికి దిగేటప్పుడు. అండ్ ఇంకా మనం ఎక్కువ ఏం మాట్లాడము, ఇంకా వీడియోని అయితే ఎంజాయ్ చేయండి చివరిదాకా.
మనం వీడియో స్టార్టింగ్లో జంగల్ సఫారీ అని మాట్లాడుకున్నాం చూడు, ఆ పార్క్ ఇది అనమాట. దీంట్లో మనము ఇన్ఫర్మేషన్ అది కనుక్కుంటే మనం జంగల్ సఫారీ అనేది కూడా చేయొచ్చు. అండ్ మనమైతే ఆల్మోస్ట్ గార్డెన్ అయితే ఫినిష్ చేసి ఊర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పక్కన చెక్ పోస్ట్ అనమాట. ఈ చెక్ పోస్ట్ ఎందుకంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే పక్క ప్రతి ఒక్క వెహికల్ ఇక్కడ స్టాప్ చేసి పట్టుకుంటారు అనమాట. అండ్ ఫైన్ కూడా అయితే వేయడం జరుగుతుంది. ఫారెస్ట్ ఆఫీసర్స్ ఈ మధ్య చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఇక్కడ. ఫారెస్ట్ మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అండ్ కృష్ణశెట్టిపల్లె, దివోమెట ఈ 2 విలేజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది గిద్దలూరు అనమాట. కరెక్ట్గా మీరు సైడ్కి అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎలక్ట్రిక్ లైన్ పోల్స్ ఉన్నాయి కదా, అవన్నీ అది రైల్వే ట్రాక్ అనమాట. సగం డిస్టెన్స్ వరకు రైల్వే ట్రాక్ ఇంకా రోడ్డు పక్క పక్కనే కొంచెం దూరం వరకు వెళ్తాయి. ఇదే సీన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే తిరుపతి వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. రైల్వే ట్రాక్ రోడ్డు పక్క పక్కనే ఉంటాయి అనమాట. చాలా దూరం, అది కూడా సగం కాదు, చాలా డిస్టెన్స్ వరకు ఒకేలాగా ఉంటుంది సేమ్. లెఫ్ట్ సైడ్లో మనకు రైల్వే ట్రాక్ కనిపిస్తుంది చూడండి, డబల్ ట్రాక్. ఈ రూట్లో చాలా వరకు ఇన్ని రోజులు సింగిల్ ట్రాకే ఉండే, కాకపోతే ఇప్పుడు డబల్ ట్రాక్ ప్లాన్ చేస్తున్నారు. అది మేబీ ఒక 1.5 year అయితే పట్టొచ్చు డబల్ ట్రాక్. పక్కన చూడండి మార్కెట్ అనుకుంటా, కూరగాయలు బస్తాలు వేసుకొచ్చినారు ప్రతి వ్యాన్లో. అండ్ ట్రాక్ పక్కన రోడ్డు, నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇది, చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది మనకి. అండ్ ఫైనల్లీ మనమైతే గిద్దలూరుకి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఇంకొక 10 minutesలో మనము బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోతాము. చూడండి సిటీ మొత్తము ఏం ట్రాఫిక్ అయితే లేదు, ఈ ఊర్లో ప్రశాంతంగా అయితే ఉంది. ఎంతమంది ఈ ఊరు నుంచి చూస్తున్నారో కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి పక్క. ఇది గిద్దలూరు రైల్వే స్టేషన్ అనమాట. అక్కడ లాంగ్వేజ్లో 3 languagesలో రాసినట్టు చూడండి, హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో గిద్దలూరు. ఇటు సైడ్ చూసుకుంటే మనము ఇంకా ఏదైనా చిన్న చిన్న పల్లెల మీదుగా వెళ్ళాలంటే ఖమ్మంకి ఈ రూట్లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఫైనల్లీ మనం బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసినాము. చాలా సేపు మనం ట్రావెల్ చేసి 1.5 hour 2 hours ఉంటుంది దగ్గర. జర్నీ మాత్రం మస్తు ఎంజాయ్ చేసిన. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వామ్మో ఒక్కరు కూడా అయితే లేరు చూడండి, ఏదో తక్కువ అయితే ఉన్నారు జనాలు, మరి అంత ఎక్కువ ఏం లేదు. అందులో ఒక్క బస్సు కూడా లేదు, మండే వచ్చి ఆగింది ప్లాట్ఫామ్ పైన. మిగతా బస్సెస్ ఏమి ఎక్కడ కనిపించాలి. ఇదే అనమాట ఇంతసేపు మనం ట్రావెల్ చేసిన బస్సు. అండ్ దీని ఫేస్ చూస్తుంటే ఏదో డీలెక్స్ సూపర్ లగ్జరీ ఫేస్ ఉన్నట్టుంది, మొత్తము అదే టైప్లో ఉందన్నమాట బాడీ కొంచెం ఇది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.